టైంలో ఏంటి షాపింగ్ రెడీ అయినట్టు రెడీ అయింది. పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి నువ్వు చేయండి. ఏ రాకూడదా? చైత్రే రాకూడదు, మీరు రావచ్చా? పాలు. హే సిరి, కెన్ యూ గెట్ మీ కాఫీ ప్లీజ్? One possibility I see is cafe coffee day on West Maripal. Oops, this got activated. హే సిరి, అరే సిరి ఏం చేస్తున్నావు? కమ్ సిటీ. సిరి, వాట్ హ్యాపెన్ టు యూ? సీక్రెట్ గా చూస్తేనే థ్రిల్. డైరెక్ట్ గా ఇష్టం లేదారా నీకు? ఏ నేను నచ్చలేదా నీకు? నాకు ఆల్రెడీ చైత్ర అంటే ఇష్టం. వీ కెన్ ప్యూర్లీ కీప్ దిస్ ఫిజికల్. నాకు అలా ఇష్టం లేదు. వై? నిన్నే సిరి, వదులు. అరే వేస్ట్ఫుల్. నీకు మాత్రమే అంట. చైత్ర, అది తనే. ఇట్స్ ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నేను అర్థం చేసుకోగలను. నాకు నువ్వేంటో తెలుసు, తను కూడా. తనకి ఏమైనా నింపమాన్యానా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో ఐ మీన్ ఇస్ షీ సైకలాజికల్? ఒక్క 2 minutes ఏమీ మాట్లాడకుండా నన్ను హక్ చేసుకుంటావా? రాకన్నా. నన్ను కన్నా అని పిలిచిన థర్డ్ పర్సన్ నువ్వు. ఫస్ట్ మా నాన్న, తర్వాత నాన్న లాంటి నీలకంఠం గారు. నాకు తెలుసు కన్నా. విను, నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంతే ఉన్నా. ఐ వాజ్ జస్ట్ లిటిల్ గర్ల్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు 6 ఏళ్ళు. అప్పుడే మొదటిసారి చూడడం నీలకంఠం గారని. చందమామ కథల్లోని బొమ్మల్లో మహారాజులా కనిపించారు. పెద్ద నాన్న కదా, నాన్న కంటే ముద్దుగా దగ్గరికి తీసుకున్నారు. ఆయన ప్రేమ మంచు కొండలా కరిగించేది. పెద్దవాళ్ళంటే పిల్లలు తప్పు చేస్తే పనిష్ చేస్తారు కదా, కానీ తను బుజ్జగించి నాతో కలిసి పిల్లవాడైపోయేవాడు. వీణ పడితే రావణ బ్రహ్మ, విద్యలు నేర్పితే రాజగురువు. హీ వాజ్ నాట్ జస్ట్ అ ఫాదర్ ఫిగర్, ఎవ్రీ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్. హేమంత్, నాకు గాడ్, గోస్ట్ అన్ని నమ్మకాలున్నాయి. ఏదో శక్తి లేకపోతే మనం ఇలా కలవాలని ఎలా కుదురుతుంది? మన పెళ్లి కూడా గుళ్ళో జరిగింది కాబట్టి నేను ఒప్పుకున్నా. నువ్వేదైనా కనిపెట్టి ఇదంతా ఆపితే ఐ విల్ యాక్సెప్ట్ దట్ టు. కానీ మా నమ్మకానికి అడ్డు రాకు. నన్ను పెంచిన చేతులు, నా భుజం తట్టిన మనిషి, నాకు ధైర్యాన్ని ఇచ్చిన కళ్ళు అన్నీ అలా తగ్గలపడిపోయాయి. చైత్ర, లుక్ ఇంటు మై ఐస్. చైత్ర, జస్ట్ రిలాక్స్ చైత్ర, ఏం కాదు, నేను నీకున్నాను. ప్రామిస్ హేమంత్. ప్రామిస్ చైత్ర. మళ్ళీ డౌట్స్ పెట్టకుండా నాకు, నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తావా? మన ఫ్యామిలీ? అలా కాదులే. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, మా పెద్దమ్మ, అదే పద్మ గారు నీకేమవుతారు? ఏమీ కారు. సిరి, నథింగ్. అనిరుద్, వెంకటేష్ బావా, నాకెవరు ఏమీ కారు. నీకు వాళ్ళెవరూ ఏమీ కారు కాబట్టి ఈ ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు. ఒకసారి వాళ్ళ వైపు ఆలోచించు. మా పెద్దనాన్న లేకపోతే మా పెద్దమ్మకు భర్త లేనట్టు, మాకు డాడీ లేనట్లు, అనిరుద్కు. ఇక చాలు, పడుకో.
పడుకుంటే చాలా జరిగిందని ఇంట్లో అందరూ అనుకుంటారు. పిచ్చి కన్నా. కిస్ మీ గుడ్ నైట్. ఇంకా వెళ్ళొచ్చా? దుప్పటి కప్పేసి వెళ్ళు. షూర్. రండి కూర్చోండి. రే వెంకటేష్, చైర్ తోడవరా. నైస్. డాడీ దా 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 దా. ఈ చుబ్బాయి అవతారం ఏంటమ్మా? చక్కగా చీర కట్టుకోవచ్చు కదా. కదా నువ్వైనా చెప్పొచ్చు కదా. అవును, ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కనిపించడం లేదు? నేను వెళ్ళి తీసుకొస్తానులే నాన్న. నేను వెళ్ళిపోయాక వస్తాడా? అవును మావయ్య. ఎరా, గుర్తుంది కదా, రాబోయేది శుభకృత్ నామ సంవత్సరం. వైశాఖ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజే నేను తిరిగి రాగలను. మీరే నన్ను తీసుకురావాలి. తీసుకొస్తానని చెప్పండరా. సరే మావయ్య, తీసుకొస్తాం నాన్న. తప్పకుండా తీసుకొస్తాం. మాట ఇవ్వండి. అలాగే పెద్ద నాన్న. ఏం మనవడా, నీకు సపరేట్గా చెప్పాలా? దా తాతయ్య దగ్గర దా. ఇంకి ప్రామిస్ తాతయ్య, ఒట్టు తాతయ్య. గుడ్ బాయ్. రా పద్మ, రా. రావే రా. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నిన్నెవరు చూసుకోవట్లేదా? ఐ రియల్లీ మిస్డ్ యూ పద్మ. పిల్లలు ఉన్నారండి. ఏంటి సిగ్గే? ఏంటి ఇలా సిగ్గుపడుతున్నావు? చూడరా మీ అమ్మమ్మ ఎలా సిగ్గుపడుతున్నావు. నా బుజ్జి పద్మ, పద్దు, నా పద్దు. అయ్యో డాడీ ఇంకా చాలు. ఆ, ఇది ఆ అబ్బాయి బావదు. అవును కదూ. ఓకే, ప్లీజ్ పెద్దమ్మా, ఇంకా వెళ్దాం. హ్యావ్ ఫన్. ఇదొకప్పుడు నారు, ఇప్పుడు నీది. అసలు మీ పెద్దనాన్న తిరిగి వచ్చాక 50 లక్షలు కట్నాయని ఇవ్వడా, కొత్త ఇల్లు కొనివ్వడా? హే కన్నా, ఏమైంది? నువ్వు మాదంతా పిచ్చి అనుకుంటున్నావని చిన్న డౌట్ వచ్చింది. యూ ట్రస్ట్ us so much. థ్యాంక్ యూ. ఓయ్, ఐ లవ్ యూ. ఇలా తొందరపడి లైఫ్ స్పాయిల్ చేసుకున్నా. పాలా? కాఫీ అదంతా మీ షాప్లోనే. ఇక్కడ ఇదే ఇస్తాం. ప్లీజ్. సీక్రెట్ కనిపెట్టడానికి పోయో, మరీ కలిసిపోకు, సైలెన్స్గా పోతావు. వాళ్ళలో ఒక్కరిగా కలిస్తేనే ఆ ఒక్కరిని కనిపెట్టగలవు. వద్దు. ఏంటిది ఇంత కట్టుకుంది? ఏమైనా కలుపుంటారా? అత్తగారు వద్దన్నారుగా. అమ్మ చెప్పేది చెప్పింది. అలాగా? నువ్వు చేసేది చేయొచ్చుగా. మరి రిచువల్ డిస్టర్బ్ అయితే? నువ్వు డిస్టర్బ్ చేయరా. నేనంటే చచ్చేంత ప్రేమేంట్రా? నిజంగానే చచ్చిపోతావా? డౌటా? నా ఊపిరిని అడిగి చూడు.
వాళ్ళ దృష్టిలో అది పరువు హత్య, ఆనర్ కిల్లింగ్. నేను వదిలే సరే. వేరే వాడితో పెళ్లి చేసి మానసికంగా చంపేశారుగా. మరి అతనికి డివోర్స్ ఎందుకు ఇచ్చాడు? మా స్పిరిచువల్ గురూజీ శిష్యుడు ఆ అబ్బాయి. పూజలే కానీ కోరికలు తెలియవు. ఇంపార్టెంట్. డాడీ భయపెట్టి గురూజీ రిక్వెస్ట్ చేసి ఆ పెళ్ళి అయితే చేశారు. కాపురం చేయలేను అని లెటర్ పెట్టి పారిపోయాడు. చెత్తన కొడుకులు దేనికి పనికిరారు. ధైర్యం ఉండదు, దమ్ముండదు, పేరుకి మొగాలు. సిరి. అందుకే నేను ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఆల్ దీస్ ఓకే men. సిరి, రిలాక్స్. హేమంత్ ఎందుకు ఈ రూమ్ తెచ్చావు? కీ నీకు ఎవరిచ్చారు? సిరి నువ్వేంటి ఇక్కడ? ఇట్టే బయటకు వచ్చింది బావా చిల్. మమ్మీనే ఇచ్చింది హేమంత్కు ఇదంతా చూడమని. అంటే మీరు కలిసిపోతే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇవ్వడానికి అత్తగారి హక్కే ఉంది. ఇది మామయ్య గారి గది. అవుట్, గెట్ అవుట్. అన్నయ్య గారు, ఫుట్పాత్ మీద ఉండాల్సిన మీరు ఆయన అల్లుడు కాబట్టి ఇంట్లో ఉన్నారు. ఓకే, మీ ఆవిడ మీ బాసిజం మీ ఇష్టం. మరదల పైన ఏంటి? నా ఇష్టం. అసలు మామయ్య లేకపోతే నీ ఆవిడ కూడా అనాదే నీలాగా.